రాజమహేంద్రవరం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రాస్తా రోకోపై పోలీసులు జులుం ప్రదర్శించారు. స్థానిక శ్యామల సెంటర్లో సిఐటియు ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులు శాంతియుతంగా రాస్తారోకో నిర్వహించారు. తొలుత మానవహారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది అంటూ టూటౌన్ పోలీసులు బలవంతంగా కార్మిక సంఘాల నేతలను పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సిఐటి ఉపాధ్యక్షులు టి అరుణ్ చొక్కా పట్టుకొని పక్కకు నెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న తమపై దురుసుగా ప్రవర్తించడం తగదని వారించిన పోలీసులు వెనక్కి తగ్గలేదు. రోడ్డుపై కూర్చొని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల నాయకులైన టి తులసి ఎన్ రాజాలను పోలీసులు బలంగా నెట్టేయడంతో నేలపై పడిపోయారు. ఈ క్రమంలో రాజా చేతికి గాయమైంది. కార్మిక సంఘాల ప్రతినిధులు అడ్డుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని, కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని, కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని, కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని, కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ ఓర్ గనులు, విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ ఓర్ గనులు, ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర నిరంకుశ వైఖరి, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తున్న మోడీ ప్రభుత్వ 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 నిరంకుశ వైఖరి. కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని, కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని, కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని, కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ ఓర్ గనులు, కేటాయించాలి విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ ఓర్ గనులు. మిత్రులారా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం